దేవాలయంలో ప్రదక్షిణ నియమము తెలుసుకుందాం. దేవాలయంలోకి అడుగుపెట్టగానే భక్తులు ప్రశాంతతను పొందుతారు. తమ మనసులోని కష్ట నష్టాలను భగవంతునికి చెప్పుకొని ఊరట చెందుతారు. దేవాలయానికి వెళ్లిన వారు ప్రధాన దైవానికి నమస్కరించుకొని ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ప్రదక్షిణలు చేసేవారు ఒక నియమాన్ని తప్పకుండా పాటించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రధాన దైవానికి ఎదురుగా ఆ దైవానికి సంబంధించిన వాహనం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ఎదురుగా గరుత్మంతుడు, పరమశివునికి ఎదురుగా నంది, శ్రీరాముడికి ఎదురుగా హనుమంతుడు, వినాయకుడికి ఎదురుగా మూషికం, కుమారస్వామికి ఎదురుగా నెమలి, అమ్మవారికి ఎదురుగా సింహవాహనం దర్శనమిస్తుంటాయి. దైవానికి ఆ దైవానికి సంబంధించిన వాహనానికి మధ్యలో నుంచి ప్రదక్షిణాలు చేయకూడదు. దైవానికి పరమ భక్తులుగా సేవకులుగా ఉండే ఆ వాహనాలు తదేకంగా దైవాన్ని చూస్తుంటాయి. వాటికి స్వామివారు కనిపించకుండా అడ్డుగా నిలవడం వలన దోషం కలుగుతుందనేది మహర్షుల మాట. అందువలన దైవానికి వాహనానికి మధ్యలో నడవకుండా రెండిటినీ కలుపుకొని ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. ఇక ప్రదక్షిణాలు ఎప్పుడూ నిదానంగా చెయ్యాలి. కాలి మడమలతో ఎక్కువ శబ్దం చేయకుండా ప్రదక్షిణ చేయాలనే నియమం మర్చిపోకూడదు.